కృష్ణుడు గోకులంలో తన స్నేహితులతో ఆటపాటల్లో మునిగి ఉన్నాడు. మధురలో కంసుడు కృష్ణుడిని చంపడానికి బకాసురుడు అనే రాక్షసుడిని పంపించాడు. బకాసురుడు గోకులానికి వెళ్ళి అక్కడ బేపత్సం చేస్తున్నాడు. అది తెలుసుకున్న కృష్ణుడు అక్కడికి వచ్చాడు. కృష్ణుడిని చూసిన బకాసురుడు అతన్ని మింగబోయాడు. కృష్ణుడు అతనితో యుద్ధం చేశాడు. చాలాసేపు అతనితో యుద్ధం చేశాడు. హోరాహోరీ యుద్ధం జరిగిన తర్వాత చివరికి అతన్ని వధించాడు. ప్రజలంతా ఆనందంతో కృష్ణుడిని కొనియాడారు.